శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కర్కాటక రాశి వారికి కుజగ్రహం 6వ స్థానంలోకి మారడం జరిగింది. ఈ రోజు నుంచే సుమారుగా జనవరి 15 వరకు అదే స్థానంలో సంచరిస్తున్న కుజ భగవానుడు ఈ రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాశి వారికి కుజుడు యోగకారకుడు, దశమ పంచమాధిపతిగా ఎప్పుడు ఉద్యోగం మారాలన్నా కొత్త ఉద్యోగం రావాలన్నా కర్కాటక రాశి వారికి కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అటువంటి కుజుడు ప్రస్తుతం 6వ స్థానం అయినటువంటి విజయస్థానంలోకి మారడం జరిగింది. సుమారుగా అదే స్థానంలో ఉండడం జరుగుతుంది జనవరి 15 దాకా. అందువల్ల ఈ సమయంలో నెంబర్ 1గా ఈ రాశి వారికి వచ్చేది ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూల్లో విజయం లభిస్తుంది. అలాగే ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా, అన్నదమ్ములతో విభేదాలు ఉన్నా, అలాగే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ ఉన్నా కంపల్సరీగా ఈ రాశి వారికి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు రావాల్సింది ఏమన్నా ఉంటే ధనం లాంటిది కానీ నష్టపరిహారం కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అటు క్రీడా రంగంలో ఉన్న, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేదా ఏదైనా ఒక పోలీస్ డిపార్ట్మెంటు, సెంట్రల్ ఎక్సైజ్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా సాటిస్ఫాక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రాబోయే కొద్ది రోజుల పాటు ఈ కర్కాటక రాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా రుణాలు ఏవైనా ఉంటే, అప్పులు ఏవైనా ఉంటే అవి కంప్లీట్గా తీర్చివేయడం జరుగుతుంది. కొన్ని బాధ్యతలు కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా కుజుడు బలం పెరగడంతో ఈ రాశి వారిలో ఒక విధమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంటుంది. చాలా మంచిగా తొందరగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం, చిన్న చిన్న భయాల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ పంచమ స్థానంలో శుక్రగ్రహం రవితో కలిసి కంబస్ట్ అయి ఉన్న సందర్భంగా బుధుడితో కలిసి ఉండడం కూడా జరిగింది. మరి ఆ కారణం వల్ల ఆర్థిక పరంగా ఒక విధమైనటువంటి రావాల్సిన ధనం సకాలంలో రావడం జరగదు. అయితే ఒక విధంగా లాభాధిపతి శుక్రుడితో ధనాధిపతి రవి కలిసి ఉండడం అనేది ఒక విధంగా ధనయోగం ఏర్పడినప్పుడు కూడా శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల, అంటే శుక్రమౌఢ్యం రావడం వల్ల రావాల్సిన ధనం అయితే అది ఆగిపోతుంది. అలాగే మనం చెల్లించవలసింది మాత్రం కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. ఏదైనా ఫైనాన్స్ స్ట్రగుల్ ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. అయితే వేరే విధానంగా వేరే కారణాలతో మీరు ధనాన్ని ఏ విధంగా సంపాదించి రొటేషన్ మాత్రం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషన్ సంబంధించింది, షేర్ మార్కెట్టు, అలాగే ఏదన్నా ఆన్లైన్ బెట్టింగు, ఇలాంటి ఈజీ మనీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల టోటల్గా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారికి ఒక విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనా కొద్దిగా బ్రేకప్ లాంటిది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా చాలా కొంతకాలం పాటు నిదానంగా ముందుకు సాగితే ఈ మనసుకి ఇబ్బంది కలగకుండా, మనసుకి కష్టం కలగకుండా చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతుంటారు. బట్ అలాగే ముఖ్యంగా ఏంటంటే గురువు 12వ స్థానంలోకి రావడం వల్ల మంచి కార్యక్రమాలకి పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల చదువు, పిల్లలకి ఏమైనా వివాహం చేయడం, వాళ్ళకి ఏమైనా కొనిపెట్టడం, ఏదైనా పిల్లల కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. దైవ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆగిపోయినటువంటి ప్రయత్నాల్ని తిరిగి పునఃప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇల్లు కట్టడం ప్రారంభించేది మధ్యలో ఆగిపోయింది, ఏదో కొంతకాలం చదువు మధ్యలో ఆగిపోయింది, లేదా పెళ్లి ప్రయత్నాలు, అంటే ఆగిపోయినటువంటి ప్రయత్నం ఏదన్నా ఉంటే అది తిరిగి మళ్ళీ ప్రారంభించడం వల్ల చాలా వరకు అది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వార ప్రారంభంలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, బంధుమిత్రులను కలుసుకోవడం, ఏదో ఒక ప్రాజెక్టో ఏదో కార్యక్రమం తలపెట్టి దానికోసం బిజీగా తిరగడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు అనుకున్నది ఏదైనా సరే అది ఖచ్చితంగా అమలు చేసి అది సాధించే ప్రయత్నంలో నెరవేరడం జరుగుతుంటుంది. చిన్న చిన్న అడ్డంకులు, అపవాదులు వస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళడమే మంచిది.
ఎవరో ఏదో అన్నారని, ఎవరో మనల్ని గమనిస్తున్నారని ఇటువంటి బయట విషయాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల మాత్రమే సక్సెస్ అన్నది రావడం జరుగుతుంటుంది. ఈర్ష్యపడే వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీద పడుతూనే ఉంటారు, మిమ్మల్ని నిరాశ పరుస్తూనే ఉంటారు, మిమ్మల్ని ఎదగనివ్వకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అటువంటి వారిని పక్కన పెట్టి మీ మనస్సంకల్పానికి ఏదైతే నచ్చుతుందో, ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రకారం వెళ్ళిపోవడం వల్ల కంప్లీట్గా సక్సెస్ రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇంకా విజయావకాశాల కోసం ఈ రోజు నుంచి ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, సింధూరం తిలకంగా ధరించడం వల్ల, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల కంప్లీట్గా అనుకున్న విజయం సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు, యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.